హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వెళ్ళబోయే ప్లేస్ ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన వాటర్ఫాల్ దుర్గపాడు వాటర్ఫాల్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. ఇది రాయగడ నుంచి అయితే 30 కిలోమీటర్స్ వస్తుంది. రాయగడ డిస్టిక్ ఒడిస్సా స్టేట్లో ఉంది. బట్ ఈ వాటర్ఫాల్ ఆంధ్ర ఒడిస్సా బార్డర్ దగ్గర ఉంటుంది. పార్వతీపురం నుంచి అయితే నియర్లీ 65 కిలోమీటర్స్ వస్తుంది మనకి. ఇక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఓన్ వెహికల్ ఉండాలి లేదా బుక్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని దగ్గరలో రోడ్స్ కూడా అంత మంచిగా ఏం లేదు. సో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ద రూట్ అంతా కూడా జిగ్జాగ్ మేనర్లో ఉంది. సో చూసుకొని వెళ్ళాలి. ఒకసారి చూడండి, చుట్టుపక్కల వ్యూ అంతా ఎంత బాగుందో. చుట్టూ కొండలు, మొత్తం సరౌండెడ్ బై గ్రీనరీ అండ్ ఎంటీ రోడ్స్, చల్లటి గాలి, ఎంత రిఫ్రెషింగ్గా ఉందో కదా. అటు ఇటు చెట్లు, మధ్యలో ఖాళీ రోడ్డు, చుట్టూ కొండలు, చాలా బాగుంది కదా వ్యూ. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ జర్నీని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ ఒకటే లెవెల్లో దూరం నుంచి చూస్తే ఏదో స్టెప్స్ దీనిలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చిన్న చిన్న విలేజెస్ కూడా ఉన్నాయి. ఈ విలేజ్ చూడండి ఎంత బాగుందో, నీట్ అండ్ క్లీన్గా. ఊరు పేరైతే అడగండి, ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ ఒడియాలో రాసి ఉంటుంది. నాకు ఒడియా రాదు. అండ్ ఇంకొకటి, ఈ వ్యూ పైనుంచి చూడండి ఎంత బాగుందో. ఈ ఊరు కలర్ఫుల్గా, ఇల్లులన్నీ ఒకటే లెవెల్లో. అండ్ వ్యూ చూసారా, పొలాలు, చాలా బాగుంది కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఎయిర్టెల్కి అసలు సిగ్నలే రాదు. జియోకి అయితే వస్తుంది. ఒకవేళ మీకు రూట్ తెలీదు అనుకుంటే మ్యాప్ ముందుగానే లోడ్ చేసుకొని రండి. చూసారా ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు, నడుచుకుంటూనే వెళ్తారు కిలోమీటర్స్ చాలా వరకు. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. ఆవులు, మేకలు, ఓ వచ్చేసాం. దుర్గపాడు వాటర్ ఫాల్ ఎంట్రన్స్ టికెట్ ఉంది. సో మాదైతే బైక్ కాబట్టి మేమైతే 20 రూపీస్ ఇచ్చాము. సో 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ తర్వాత మొత్తం ఘాటి రోడ్, వ్యూ చూస్తూ, రోడ్ చూడండి ఎంత నేచురల్గా ఉందో. అండ్ చాలామంది పిక్నిక్ వచ్చారు. ఇక్కడే బైక్ పార్క్ చేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వ్యూ చూస్తూ అలా నడుచుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే పక్షుల సౌండ్. అండ్ ఇక్కడ చూసారా ఈ బొమ్మలు అవన్నీ ఎలా పెట్టారో ఎంట్రన్స్లో. వ్యూ చూసారా, పైన మొత్తం స్టెప్స్ లాగా పొలాలు ఎలా కనిపిస్తున్నాయి. ఎంట్రన్స్లోనే శివయ్య ఉన్నారు. సో మొక్కుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. మీకు వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందో లేదో కానీ నాకైతే సౌండ్ వింటుంటే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. టడా, వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో అసలు. వాటర్ చూడండి, ఆ సూర్యకిరణాల వాటర్ పైన పడుతూ ఉంటే ఆ షైనింగ్ అసలు ఎంత బాగుందో కదా. చుట్టూ మొత్తం గ్రీనరీ అండ్ ఆ కొండల నుంచి వచ్చే వాటర్ చాలా బాగా అనిపించింది. నేను అయితే అసలు మాటల్లో చెప్పలేను. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అలా కొన్ని పిక్స్ తీసుకొని ఫోటోషూట్ అయిపోయాక ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి ట్రెక్కింగ్ చేయడం స్టార్ట్ చేసాం. సో అలా ట్రెక్ చేసుకుంటూ, కానీ చాలా కష్టం. ఎప్పుడో చెప్పినా జాగ్రత్త వెళ్ళండి. పై వరకు వచ్చేసాం. వ్యూ చూడండి, అసలు మాటలు లేవు, ఎంత బాగుందో. స్టెప్స్తో మొత్తం కూడా వరి పండిస్తున్నారు ఇక్కడంతా. అసలు ఫార్మింగ్ ఎలా చేస్తున్నారేమో చాలా గ్రేట్ అసలు. ఇక్కడ చూడండి ఇంకో వాటర్ ఫాల్ ఉంటుంది, ఎంత బాగుంటుందో చూసారా. మీకైతే ఏమో కానీ నాకైతే ఈ వాటర్ ఫాల్ చూడగానే చిన్నప్పుడు మన నోట్బుక్స్ పైన ఉండే కవర్ పేజ్ గుర్తొచ్చింది. క్లాస్మేట్స్ బ్రిలియంట్ బుక్స్ పైన ఈ కవర్ పేజ్ ఉండేది. ఆ వాటర్ అక్కడి నుంచి వచ్చి కింద ఇందాక మనం చూసిన వాటర్ ఫాల్లో కలుస్తుంది. సో ఆ వాటర్ ఈ వాటర్ ఫాల్ది అన్నమాట. చూసారా ఎంత బాగుందో. ఇది వాటర్ ఫాల్ పైన ఇంకెలా ఉంటుందా అని చెప్పేసి వచ్చేసాం పైకి కూడా మెల్లగా. సో పైనుంచి చూడండి ఎలా ఉందో. ఈ వాటర్ ఇలాగ కిందకి వెళ్ళి ఫస్ట్ మనం చూసారా ఆ వాటర్ దగ్గర పడుతుంది. సో వ్యూ చూడండి, వాటర్ సౌండ్ చాలా బాగుంది. ఇది అంతా ఇంకా పంట పొలాలే. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం, ఎందుకంటే ఈవినింగ్ అయితే వెళ్ళడం కష్టం. సో అలా వెళ్తుండగా సన్ఫ్లవర్ తోట కనిపించింది. సో నేను ఎప్పుడు చూడలేదని దిగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మీకు నా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.